హాయ్ ఎవ్రీవన్. ఈ రోజైతే మనం న్యూ ఎన్సీఆర్టీలో క్లాస్ 6కి సంబంధించిన టాపిక్ని అయితే చూడబోతున్నాము. ఇది హిస్టరీకి రిలేటెడ్గా చాప్టర్ 4 టాపిక్ అండి. ఈ వీడియోలో నేను కంప్లీట్గా దీనికి సంబంధించిన నోట్స్ అండ్ జిస్ట్ అయితే మీతో డిస్కస్ చేయబోతున్నాను. మీరు ఈ వీడియో చూస్తే కంప్లీట్గా ఈ టాపిక్ అయితే మీకు కవర్ అయిపోతుంది. మనం వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఒక్కసారి మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఈ చాప్టర్ నేమ్ వచ్చి మనకి టైమ్ లైన్ అండ్ సోర్సెస్ ఆఫ్ హిస్టరీ. అసలు హిస్టరీలో మనం ఇయర్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, టైం అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, హిస్టరీకి సంబంధించి మన దగ్గర ఉండే సోర్సెస్ ఏంటి అనేది ఈ టాపిక్ లో కంప్లీట్ గా డిస్కస్ చేయడం జరిగిందండి. వీ డిస్కవర్డ్ ఇన్ సైన్స్ that the earth has a very long history. మనకు తెలుసు ఎర్త్ కి చాలా లాంగ్ హిస్టరీ అనేది ఉంది. మనం ఆల్రెడీ సైన్స్ లో చదువుతాము అసలు లైఫ్ అనేది ఎలా స్టార్ట్ అయింది అనేది. అందులో మన హ్యూమన్స్ కి చాలా చాలా చిన్న పార్ట్ అయితే ఉందండి. మనతో పాటు చాలా కొన్ని వేల లివింగ్ బీయింగ్స్ అయితే మనతో పాటు లివ్ చేస్తున్నాయి. అండ్ ఇంకొకటి హిస్టరీ అంటేనే మనం పాస్ట్ గురించి చదవడం అండి. ఇందులో కొంతమంది ఏదైతే సీక్రెట్స్ మన హిస్టరీలో ఉన్నాయో వాటిని స్టడీ చేయడం కోసం ట్రైన్ అయి ఉన్నారు. వాళ్ళని మనము డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తాం. అందులో ఫస్ట్ పర్సన్స్ వచ్చి జియాలజిస్ట్. జియో అని అంటే మనకు తెలుసు ఎర్త్ అని అర్థం. జియాలజిస్ట్ ఏం చేస్తారు అని అంటే మన ఎర్త్ మీద ఏదైతే ఫిజికల్ ఫీచర్స్ ఉన్నాయో లైక్ సాయిల్ కానీ, స్టోన్స్ కానీ, హిల్స్ కానీ, మౌంటైన్స్ కానీ, రివర్స్ కానీ, ఇలాంటి ఫీచర్స్ అంతా వాళ్ళు స్టడీ చేసి ఫర్ సపోజ్ మనం సాయిలే తీసుకుందాం, అది ఎన్ని ఇయర్స్ బ్యాక్ కి సంబంధించింది అనేది ఈ జియాలజిస్టులు బాగా దాన్ని స్టడీ చేసి మనకి ఒక విషయాన్ని అయితే దానికి సంబంధించిన హిస్టరీని అయితే మనకు చెప్తారండి. ఇంకొకటి పాలియంటాలజిస్ట్. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఏదైతే రిమైన్స్ ఉంటాయి కదండి, ప్లాంట్స్వి కానీ, యానిమల్స్వి కానీ, హ్యూమన్స్వి కానీ, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో నుంచి ఉండే రిమైన్స్ని వాళ్ళు స్టడీ చేస్తారండి. ఆ టైం పీరియడ్లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి అనేది వీళ్ళు స్టడీ చేసి మనకి అవుట్పుట్ అయితే మనకి ఇస్తారు హిస్టరీలో. నెక్స్ట్ ఆంథ్రోపాలజిస్ట్. అసలు ఆంథ్రోపాలజిస్ట్ అంటే హ్యూమన్ సొసైటీస్ గురించి చదువుతారు అండ్ కల్చర్ గురించి స్టడీ చేస్తారు. అసలు పాస్ట్ నుంచి ఈ రోజు ప్రెసెంట్ వరకు హ్యూమన్ సొసైటీలో ఎలాంటి డెవలప్మెంట్స్ అనేవి జరిగాయి, అసలు ఈ కల్చర్ అనేది ఎలా స్టార్ట్ అయింది, దాని తర్వాత ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి, దాని తర్వాత హిస్టరీని ఎలా ఇంటర్ప్రెట్ చేశారు అనేది మొత్తం మనకి ఆంథ్రోపాలజిస్ట్ అనే వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ ఆర్కియాలజిస్ట్. ఆర్కియాలజిస్ట్ అంటే పాస్ట్ కి సంబంధించిన రిమైన్స్ ని డిగ్ చేసి వాటిని స్టడీ చేసి మనకి ఆ టైంలో జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి అనేది మనకి ఆర్కియాలజిస్ట్ అనే వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ మనం చూసుకుంటే అసలు హిస్టరీలో మనం టైం అనే దాన్ని ఎలా మెజర్ చేస్తాం. ప్రతి ఒక్క సొసైటీలోను, కల్చర్లోను డిఫరెంట్ వేస్లో మనకి టైం అనేది మెజర్ చేస్తారండి. ప్రెసెంట్ అయితే మనం గ్రిగోరియన్ క్యాలెండర్ని వరల్డ్ వైడ్గా కామన్గా యూజ్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ మనం తెలుగు పీపులే చూసుకుంటే మనకి పంచాంగం అనేది ఉంటుంది. అలాగే వరల్డ్ వైడ్గా మనం ఇప్పుడు ఫాలో అవుతుండేది అయితే గ్రిగోరియన్ క్యాలెండర్ అండి. గ్రిగోరియన్ క్యాలెండర్లో మనకి 12 months 365 డేస్ అయితే ఉంటుంది అండ్ ఎవ్రీ 4 years వన్స్ అయితే మనకి లీప్ ఇయర్ కూడా ఉంటుంది. వరల్డ్ వైడ్గా మనమైతే ఇప్పుడు కామన్గా గ్రిగోరియన్ క్యాలెండర్ని యూజ్ చేస్తున్నాం. దీంతో పాటు హిందూస్కి కానీ, ముస్లిమ్స్కి కానీ, జూయిష్ పీపుల్కి కానీ, చైనీస్ పీపుల్కి కానీ వాళ్ళ ఓన్ వే ఆఫ్ క్యాలిక్యులేటింగ్ డేట్స్, ఫెస్టివల్స్, వాళ్ళకుండే ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఫెస్టివల్స్ని వాళ్ళ ఓన్ క్యాలెండర్స్తో కూడా మెజర్ చేయడం జరుగుతుంది. మనకి వెస్ట్ సైడ్ చూస్తే స్టార్టింగ్ పాయింట్ అనేది జీసస్ క్రైస్ట్ బర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఇయర్స్ అంతా మనం ఫార్వర్డ్గా కౌంట్ చేసుకుంటూ వస్తాం. దీనినే మనం ఎలా డినోట్ చేస్తాము అని అంటే ఏడీగా డినోట్ చేస్తాం. ఏడీ అని అంటే అన్నో డామినీ. దీని యొక్క లాటిన్ ఫ్రేజ్కి అర్థం ఏంటి అని అంటే ఇయర్స్ ఆఫ్టర్ జీసస్ బర్త్. జీసస్ బర్త్ జరిగిన తర్వాత నుంచి ఇయర్స్ అంతా 1, 2, 3 అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చారు. దీనినే మనం ఇప్పుడు ఎలా పిలుస్తున్నాము అని అంటే కామన్ ఎరా అని కూడా పిలుస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. 2025 ఇయర్ జరుగుతుంది కదా మనకి ఇప్పుడు. ఏడి అన్నో డామినీ ఆఫ్టర్ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దీన్నే మనం 2025 సిఈ అని కూడా చెప్పొచ్చండి. అసలు ఏడీకి సిఈకి డిఫరెన్స్ ఏంటి అని అంటే
సో ఓన్లీ ఏడి అనేది మనం రిలీజియస్ టర్మ్లో యూజ్ చేస్తాము, సిఈ అనేది సెక్యులర్ టర్మ్లో మాత్రం యూజ్ చేస్తాం. సో ఇంకొకటి ఇంపార్టెంట్ స్టార్ పాయింట్ ఏంటి అని అంటే, మనకి గ్రిగోరియన్ క్యాలెండర్లో అయితే అసలు 0 అనే ఇయర్ ఉండదండి. సో మనం స్టార్ట్ చేసేది 1, 2 ఇలా స్టార్ట్ చేస్తాం. సో ఇలాగనే సో మనకి సిమిలర్గా సో ఇయర్స్ బిఫోర్ కన్వెన్షనల్ డేట్ ఫర్ ద బర్త్ ఆఫ్ జీసస్ ఆర్ కౌంటెడ్ బ్యాక్వర్డ్ అండ్ యూజ్ టు మార్కెట్ విత్ బీసీ బిఫోర్ క్రైస్ట్. అంటే ఏదైతే మనం జీసస్ క్రైస్ట్ బర్త్ ముందు పీరియడ్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే మనం బ్యాక్వర్డ్ కౌంట్ చేసుకుంటూ వస్తాం. సో దీనిని మనం ఎలా రెఫర్ చేస్తామంటే బీసీ. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. సో దే ఆర్ ఆల్ నౌ కాల్డ్ యాజ్ బీసీ. దీనిని బిఫోర్ కామన్ ఎరా అని కూడా మనం పిలుస్తాం. బీసీఈ అన్న బీసీ అన్న కానీ మనకు ఒకటి ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అని అంటే, సో బీసీ అనేది రిలీజియస్ టర్మ్లో యూస్ చేస్తాము, సో బీసీ అనేది సెక్యులర్ టర్మ్లో యూస్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకుంటే 500 బీసీ అన్న మనకి 500 బీసీఈ అన్నా కానీ మనకి ఒకే మీనింగ్ వస్తుందండి. సో ఇక్కడ చిన్న ఒక జస్ట్ ఒక బాక్స్ అనేది ఇచ్చాను. సో ఏడి అన్నా సిఈ అన్నా ఒకటే, బీసీ అన్నా బీసీఈ అన్నా కానీ మనకు ఒకటే. ఇప్పుడు మనము అసలు ఇయర్స్ అనేవి బీసీఈ నుంచి సిఈకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. సో ఇక్కడ ద ఇయర్ 1 సిఈ ఫాలోస్ ఇమీడియట్లీ ద ఇయర్ 1 బీసీఈ. సో ద టైమ్ లైన్ గోస్ లైక్ దిస్. ఎందుకు మనం గ్రిగోరియన్ క్యాలెండర్లో ఇయర్ 0 అనేది మనకు ఉండదు కదా. సో ఇక్కడ 3 బీసీఈ, 2 బీసీఈ, 1 బీసీఈ తర్వాత 1 సిఈ వచ్చేస్తుంది. సో 0 ఇయర్ ఉండదు. సో తర్వాత 2CE 3CE ఇలా మనం ఫార్వర్డ్గా కౌంట్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడైతే మనం బ్యాక్వర్డ్ కౌంట్ చేసుకుంటూ వెళ్తాం. అసలు బీసీఈ మధ్యలో అండ్ సిఈ మధ్యలో ఇయర్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఇప్పుడు ఈజీగా మనం చూద్దాం. సో మనము బీసీఈ నుంచి సిఈకి ఇయర్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఒక చిన్న ఫార్ములా ఉంది. ఇక్కడ చూడండి. సో ఇయర్స్ అగో ఫర్ సపోజ్ నేను గౌతమ బుద్ధుడు 560 బీసీఈలో పుట్టాడు. సో ఇప్పుడు మనము 2024 ఇయర్కి అండ్ 560 బీసీ ఇయర్కి మధ్యలో ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ బీసీ ఇయర్ ఏంటి 560, సిఈ ఇయర్ ఏంటి 2024. సో -1. సో 1ని మనం మైనస్ చేయాలి, ఎందుకు మనకి 0 ఇయర్ ఉండదు కాబట్టి. సో అప్పుడు మనకు అలా చేస్తే 2583 ఇయర్స్ అగో గౌతమ బుద్ధుడు పుట్టాడు అని మనం చెప్తాం. ఫర్ సపోజ్ 2025కి ఎన్ని ఇయర్స్ అవుతుందో సో మీరు కామెంట్లో కామెంట్ చేసి చెప్పేసేయండి. నెక్స్ట్ మనకి టైమ్ లైన్ అంటే ఏంటో చూద్దాం. మనము ఏదైతే ఈవెంట్స్ హిస్టరీలో జరిగిన డిఫరెంట్ ఈవెంట్స్ని ఒక సీక్వెన్స్ ఒక ఆర్డర్లో మనం మార్క్ చేసుకొని పర్టికులర్ పీరియడ్లో ఏం జరిగింది అనేది మనం ఈజీగా కనుక్కోవడానికి మనం టైమ్ లైన్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ ద ఆర్డర్ ఇన్ విచ్ హిస్టారికల్ ఈవెంట్స్ టేక్స్ ప్లేస్. సో అసలు ఆ ఈవెంట్ ఎప్పుడు టేక్ ప్లేస్ అయింది అనేది మనం ఈజీగా అనేది టైమ్ లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. అదొక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇంకొకటి సెంచరీ అంటే మనకి 100 ఇయర్స్, మిలీనియం అంటే మనకి 1000 ఇయర్స్. ఇప్పుడు మనము 21st సెంచరీలో ఉన్నాము అని అంటాం. సో సెంచరీ అని అంటే 100 ఇయర్స్ కదా. సో 21st సెంచరీ అని అంటే మనకి ఏ టైం పీరియడ్ నుంచి ఏ టైం పీరియడ్ వరకు వస్తుందో ఒకసారి చూసేద్దాం. సో ఫస్ట్ ఇయర్ నుంచి 100 ఇయర్స్కి మనకి ఫస్ట్ సెంచరీ అవుతుంది. సో నెక్స్ట్ 101 ఇయర్స్ నుంచి 200 ఇయర్స్ వరకు మనకి సెకండ్ సెంచరీ అవుతుంది. సో అలాగా ఆన్ మనము ఫర్ సపోజ్ 501 ఇయర్ నుంచి 600 ఇయర్ వరకు మనకి 6th సెంచరీ అవుతుంది. అలాగా మనకి 21st సెంచరీ అని అంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు వస్తుందో కూడా మీరు కామెంట్ చేసేయండి. సో మనకి మిలీనియం అంటే 1000 ఇయర్స్, 1000 ఇయర్ వన్స్ మనకి మిలీనియం అంటాం. మనం ఇప్పుడు ఏ మిలీనియంలో ఉన్నాం కూడా కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం హిస్టరీకి సంబంధించిన సోర్సెస్ని అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ ఓరల్ సోర్సెస్ అంటే మాట్లాడడం, ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకోవడం ద్వారా మనకు వచ్చిన సోర్సెస్. అందులో జినియోలాజికల్, సో ఒక ఫ్యామిలీ ఫర్ సపోజ్ మన గ్రాండ్ ఫాదర్ ఉన్నారు. సో అతనికి సంబంధించిన ఏవైతే లైఫ్ మూమెంట్స్ ఉన్నాయో, వాళ్ళు ఏదైతే లైఫ్ని చూసారో సో దాన్ని మన ఫాదర్కి చెప్తారు. సో మన ఫాదర్ నుంచి ఆ హిస్టరీ అనేది మనకు వస్తుంది. అలానే ఫోక్లోర్ అంటే జానపదాలు. ఓరల్ సోర్సెస్ నుంచి కూడా మనకు కొంచెం హిస్టరీ అయితే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే లిటరరీ సోర్సెస్. సో అంటే రాతపూర్వకంగా ఏవైతే సోర్సెస్ వచ్చాయో వాటిని. అందులో ఇండియన్ లిటరేచర్ ఒకటి, ఫారిన్ అకౌంట్స్ ఒకటి.
సో ఇండియన్ లిటరేచర్కి వచ్చేసరికి మనకి 4 వేదాస్ నుంచి చాలా హిస్టరీ అయితే తెలుస్తుంది, అండ్ ఇతిహాసాల నుంచి కూడా మనకి హిస్టరీ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ ఏదైతే పోయమ్స్, ప్లేస్, నాటకాలు, సో వీటి నుంచి కూడా మనకి హిస్టరీ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ హిస్టారికల్ టెస్ట్ అంటే ఈ ఇన్స్క్రిప్షన్స్, వీటి మాన్యుస్క్రిప్ట్స్, వీటి నుంచి కూడా మనకి హిస్టరీ తెలుస్తుంది. నెక్స్ట్ స్టోరీస్, సో కథల రూపం నుంచి కూడా మనకి హిస్టరీ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ టెస్ట్, ఏదైతే సైన్స్కి సంబంధించిన టెక్స్ట్ గురించి కానీ, సో టెక్నాలజీకి సంబంధించిన టెక్స్ట్ నుంచి సో మనం హిస్టరీని అయితే నేర్చుకుంటాం. నెక్స్ట్ ఫారిన్ అకౌంట్స్ అంటే ఏంటి అని అంటే, సో మనకి కింగ్స్ రూల్ చేసేటప్పుడు చాలా మంది ఫారినర్స్ విజిట్ చేస్తారు కదా, సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రాసిన ట్రావెల్ లాగ్స్, ఇప్పుడు బ్లాగ్స్ చేస్తున్నారు కదా అలానే, సో ట్రావెల్ లాగ్స్ అంటే వాళ్ళ ట్రావెలింగ్లో వాళ్ళు ఏవైతే చూసారో వాటిని వాళ్ళ ట్రావెలాగ్స్లో రాసుకునేవాళ్ళు అనమాట. దాని నుంచి మనకి ఆ టైం పీరియడ్లో ఏవైతే అడ్వాన్స్మెంట్స్ జరిగాయో, ఏదైతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయో అవన్నీ మనకు తెలుస్తాయి. నెక్స్ట్ హిస్టారికల్ క్రానికల్స్ నుంచి కూడా మనకి హిస్టరీ తెలుస్తుంది. నెక్స్ట్ ఆర్టిస్టిక్ సోర్సెస్ ఏముంటాయి, పెయింటింగ్స్ కానీ, స్కల్ప్చర్ కానీ, ప్యానల్స్ కానీ. సో మనకి ఎప్పుడైతే ఈ క్యాన్వాస్ ఇంట్రడ్యూస్ అవ్వకముందు సో మనకి సో పెయింటింగ్స్ చేసుకోవడానికి సపోర్టివ్గా ఈ ప్యానల్స్ అనేవి యూజ్ చేశారు. వీటి నుంచి కూడా మనం ఆ టైం పీరియడ్లో ఎలాంటి హిస్టారికల్ థింగ్స్ జరిగాయి అనేది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్కియాలజికల్ సోర్సెస్, ఇందులో ఏంటంటే ఇంపార్టెంట్గా మనకి ఇన్స్క్రిప్షన్స్ వస్తాయి. సో ఇన్స్క్రిప్షన్స్లో మ్యానుస్క్రిప్ట్స్ కానీ, కాయిన్స్, సో కాయిన్స్ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అని అంటే, సో ఆ కాయిన్స్ ఏ కింగ్ టైం పీరియడ్లో మింట్ చేయబడింది, సో ఏ ఇయర్లో మింట్ చేయబడింది, సో దానిని మింట్ చేసే టైంకి ఏదైనా హిస్టారికల్ ఈవెంట్ జరిగిందా అనేది తెలుసుకోవచ్చు. అండ్ ఆ కాయిన్ చేయడానికి ఏ మెటల్ యూజ్ చేశారు, సో ఆ మెటల్ ఆ టైం పీరియడ్లో అవైలబుల్గా ఉందా, ఆ మెటల్ గురించి పీపుల్కి తెలుసా తెలియదా అనేది కూడా మనకి ఈ కాయిన్స్ నుంచి మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ కాపర్ ప్లేట్స్ నుంచి కూడా మనము ఏదైతే హిస్టరీని కూడా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రక్చర్స్, మోనుమెంట్స్, ఫర్ సపోజ్ మనకి చాలా మోనుమెంట్స్ ఉన్నాయి, రెడ్ ఫోర్ట్, తాజ్మహల్, వీటి నుంచి మనం చాలా హిస్టరీని అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మౌంట్స్ అంటే నథింగ్ బట్ ఒక స్మాల్ హిల్. నెక్స్ట్ ఎక్స్కవేషన్స్, తవ్వకాలు. సో తవ్వకాలు ఎవరు చేస్తారని మనం చెప్పుకున్నాము, ఆర్కియాలజిస్ట్ చేస్తారని మనం చెప్పుకున్నాం. సో ఎక్స్కవేషన్స్ అనేవి హ్యూమన్, అనిమల్, ప్లాంట్ రిమైన్స్ నుంచి కూడా మనము హిస్టరీని తెలుసుకోవచ్చు. వాళ్ళ టైం పీరియడ్లో ఎలాంటి టూల్స్ యూజ్ చేశారు, ఎలాంటి వెపన్స్ యూజ్ చేశారు, అండ్ పాటరీ, టాయ్స్, ఆర్నమెంట్స్, వీటి నుంచి కూడా మనం హిస్టరీ అనేది తెలుసుకోవచ్చు. అండ్ హ్యాబిటేషన్స్, ఆ టైం పీరియడ్లో వాళ్ళు ఎలా నివసిస్తూ ఉన్నారు, ఎక్కడ నివసిస్తూ ఉన్నారు, ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తూ ఉన్నారు, ఎలాంటి వస్తువులు యూజ్ చేసి వాళ్ళ లైఫ్ అనేది లీడ్ చేశారు. తర్వాత బ్యూరియల్స్, సో మనకి చాలా వరకు తెలుసు, సో మనము హిస్టరీలో చదువుతూ ఉంటాము. సో మనము వాళ్ళు ఎలాగా ఆ బ్యూరియల్ గ్రౌండ్లో ఎలా బ్యూరియల్స్ చేసేవాళ్ళు అని నుంచి కూడా ఆ టైం పీరియడ్లో ఎలాంటి కల్చర్ ఫాలో అయ్యేవాళ్ళు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అసలు మనం ఈ హిస్టరీని చదవడం కోసం కాంట్రిబ్యూట్ చేసిన పర్సన్స్ గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో హిస్టోరియన్స్ కానీ, ఆర్కియాలజిస్ట్ కానీ, సో ఎవరైతే ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్స్ అంటే మనకి హార్డ్ సర్ఫేసెస్ మీద ఇన్స్క్రైబ్ చేసి ఉంటాయి కదా, వాటిని స్టడీ చేసే వాళ్ళని మనం ఎపిగ్రఫిస్ట్ అని అంటాం. నెక్స్ట్ ఆంథ్రోపాలజిస్ట్ కానీ, ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా లిటరేచర్లో కానీ, లాంగ్వేజ్లో కానీ, సో వీళ్ళందరూ మనం ఈరోజు హిస్టరీ గురించి తెలుసుకోవడం కోసం కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు. నెక్స్ట్ అసలు హ్యూమన్ హిస్టరీ అనేది ఎలా స్టార్ట్ అయింది, మోడ్రన్ హ్యూమన్స్ని మనం హోమోసెపియన్స్ అంటాం కదా, సో వాళ్ళు మన ప్లానెట్లోకి 3 lakh years బిఫోర్ వచ్చారనమాట. సో ఎర్లీ హ్యూమన్స్కి నేచర్ నుంచి చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ అయ్యాయి. ఎప్పుడైతే మనం ఛాలెంజెస్ దాటుకొని ముందుకెళ్తామో అప్పుడే మనకి లైఫ్ ఉంటుందని మనకి ఎర్లీ హ్యూమన్ హిస్టరీ చెప్పేస్తుంది. సో వీళ్ళు గ్రూప్స్గా లీవ్ చేసుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ బతికేవాళ్ళు. సో వీళ్ళ మేజర్ ఆక్యుపేషన్ అయితే హంట్ చేసుకోవడం కోసం వాళ్ళకి ఎలాంటి టూల్స్ అయితే అవసరం అవుతాయో వాటిని వాళ్ళ నేచర్ నుంచే యూజ్ చేసుకొని హంట్ చేసేవాళ్ళు. తర్వాత కలెక్టింగ్ ఎడిబుల్ అంటే మనం తినగలిగిన ప్లాంట్స్ని కానీ, ఫ్రూట్స్ని కానీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని సో వాళ్ళు హంట్ చేసుకొని వాళ్ళ ఆక్యుపేషన్ అయితే చేసుకునేవాళ్ళు. నెక్స్ట్ వీళ్ళు ఎప్పుడైతే గ్రూప్స్గా లీవ్ చేయడం స్టార్ట్ చేశారో సో వాళ్ళకి అనిమల్స్ నుంచి కానీ, నేచర్ నుంచి కానీ వచ్చే ఏవైతే ఛాలెంజెస్ని వాళ్ళని ఎదుర్కొంటూ వెళ్ళారు. సో ఫర్ సపోజ్ హంటింగ్ చేయాలి అని అంటే సో వైల్డ్ అనిమల్స్ ఏమి ఒక దగ్గర ఉండవు కదా, సో అవి మూవ్ అవుతూ ఉంటాయి. సో వాటిని మనం క్యాప్చర్ చేయాలి అని అంటే మనకి వాటికి తగిన టూల్స్ అయితే మన దగ్గర ఉండాలి.
సో టూల్స్, ఆర్నమెంట్స్, ఎప్పుడైతే వీళ్ళు ఫైర్ని డిస్కవర్ చేశారో అప్పటి నుంచి లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. అసలు వీటి గురించి అంతా మనకి ఎలా తెలుసు అని అంటే దీనికి ఉండే సోర్స్ అయితే మనకి సో రాక్ పెయింటింగ్స్, కేవ్స్, సో వీటిని స్టడీ చేసి మనము ఇలా జరిగింది అనేది మనం హిస్టరీని అనేది ఎవాల్యుయేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఐసే చాలా ఇయర్స్, కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు సో మనకి ఎర్త్ అనేది కంప్లీట్గా ఐస్తో కవర్ అయిపోయింది. సో టెంపరేచర్లో చేంజెస్ జరగడం వల్ల సో ఈ ఐస్ అనేది మెల్ట్ అయ్యి రివర్స్గా ఫ్లో అవుతూ కంప్లీట్గా ఓషియన్స్లోకి అయితే డ్రైన్ అయిపోయాయి. అసలు లివింగ్ కండిషన్స్, హ్యూమన్స్ యొక్క లివింగ్ కండిషన్స్ మూవ్ అవ్వడానికి సో హంటింగ్ అనేది ఎన్ని రోజులు చేస్తారు? సో ఈ హంటింగ్, సో ఎప్పుడైతే ఈ యానిమల్స్ వాళ్ళు క్యాప్చర్ చేయలేకపోతున్నారో సో వాళ్ళు నెక్స్ట్ ఛాన్స్ ఏముంటుంది అనేది చూడడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే వీళ్ళు సో ఒక సీడ్ నుంచి ఒక ప్లాంట్ అనేది గ్రో అయ్యాయి, అది మళ్ళీ ఫ్రూట్స్ అనేవి మనకి ఇస్తుంది అని తెలుసుకున్నారు. సో అప్పటి నుంచి వాళ్ళు కల్టివేషన్ చేయడం స్టార్ట్ చేశారు. సో కల్టివేషన్ చేయాలి అని అంటే వాళ్ళకి మేజర్గా ఉండాల్సింది వాటర్. సో వాటర్ కావాలి అని అంటే అప్పుడుండే సోర్స్ ఏంటి అని అంటే మనకి రివర్స్. సో రివర్స్ దగ్గర వాటర్ ఉంటాయి. సో వాటర్ ఉంటేనే క్రాప్స్ అనేవి గ్రో అవుతాయి. సో అప్పుడే వాళ్ళు అగ్రికల్చర్ అనేది ప్రాపర్గా చేసుకోగలుగుతారు. సో దాని తర్వాత డొమెస్టికేషన్. సో ఏదైతే మనకి డొమెస్టికేట్ అనిమల్స్ ఉన్నాయి కదా, వీటిని పెంచడం అనేది వీళ్ళు స్టార్ట్ చేశారు. తర్వాత సో ఇయర్స్ చెప్పాను కదా, సో రివర్స్ దగ్గర వీళ్ళు సెటిల్ డౌన్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వీళ్ళకి వాటర్ అనేది మేజర్ సోర్స్, వాటర్ లేకపోతే లైఫ్ అనేది లేదు. ఎప్పుడైతే రివర్స్ దగ్గర సెటిల్ డౌన్ అవుతున్నారో సో కమ్యూనిటీస్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర వచ్చి చేరడం అనేది స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే కమ్యూనిటీస్ గ్రో అయ్యాయో సో లీడర్స్, అక్కడ ఉండే పీపుల్ వెల్బీయింగ్ చూడడానికి సో ఖచ్చితంగా మనకైతే ఒక లీడర్ అనే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడ ఉండే పీపుల్ వెల్బీయింగ్ అయితే చూడడం స్టార్ట్ చేశారు. ఇలా టైం కొన్ని ఇయర్స్ అనేవి గడిచిన తర్వాత ఇవే మనకి విలేజెస్ లాగా గ్రో అయ్యాయి. విలేజెస్ నుంచి మనకి టౌన్స్ లాగా గ్రో అయ్యాయి. సో ఫస్ట్ సోర్స్ వచ్చి మనకి విలేజ్. తర్వాత ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వాళ్ళు ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో సో దాన్ని ఎక్స్చేంజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో తర్వాత పాటరీ, సో వాళ్ళు ఏదైతే సో ప్రొడ్యూస్ చేస్తున్నారో దాన్ని స్టోర్ చేసుకోవడానికి వాళ్ళకి పాటరీ యూసేజ్ కావాల్సి వచ్చింది. తర్వాత మెటల్స్ని డిస్కవర్ చేశారు. దాని నుంచి టూల్స్ కానీ, ఆబ్జెక్ట్స్ కానీ, ఆర్నమెంట్స్ కానీ మేకింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలాగా సో ఈ అన్ని డెవలప్మెంట్స్ నుంచి మనకి కొత్తగా ఎమర్జెన్స్ అయిన సిస్టమ్ని మనము ఈరోజు సివిలైజేషన్ అని పిలుస్తున్నాం. సో ఈ కాన్సెప్ట్ మనకి మొత్తం ఈ టాపిక్ అయితే కవర్ అయిపోవడం జరిగింది. సో నెక్స్ట్ మనం సివిలైజేషన్ టాపిక్ అయితే వెళ్ళిపోతాం. సో వితౌట్ ఎనీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి.